అక్షర న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపైన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో వాళ్లకు స్వేచ్ఛాయుతంగా నిరసనలు ధర్నాలు చేసేదాని కోసం స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మీకు మొదటగా మేము ఆ యొక్క పార్టీ వారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ధర్నాలు విద్యుత్ ఛార్జీల మీద చేస్తా ఉన్నారో మీరు పునరాలోచన చేసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పిదాలను తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే అది ఒక తప్పుగానే ఉంటుంది తప్ప అది కరెక్ట్ కాదనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 2 ఛార్జెస్ అయితేనేమి, మరో 2 రకాల ఛార్జెస్ మీ ప్రభుత్వ హయాంలో పెంచి రకరకాల పద్ధతిలో ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల గృహాల మీద నడుపుకున్నటువంటి మీటర్ల మీద, విద్యుత్ ఛార్జీల మీద బరువు బాదుడు కార్యక్రమం మోపి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి దాదాపు 35,000 నుంచి 38,000 కోట్లు ఈ రోజుకి మీరు వాళ్ళ మీద భారం ఉంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగానే అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీకు నమ్మకం లేకపోతే అసెంబ్లీలో చర్చకు రాండి, చర్చించండి, ఆధారాలతో సహా మా ప్రభుత్వం మీకు చూపిస్తుంది అని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అదే విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి గారు కొట్టిపాటి రవీంద్ర గారు కూడా దీనిపైన స్పందించి చర్చకు రావాలని చెప్పేసి పిలవడం జరిగింది. కానీ ఎవరు ఆ చర్చకు మీరు మద్దతు కానీ లేదంటే మేము వస్తామని చెప్పేసి కానీ ఎక్కడా చెప్పలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల గుడికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదని చెప్పేసి మీకు విశ్వాసం ఉంటే అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయండి. ప్రజలకు మేము కూడా జవాబు చెప్పే హక్కు మాకు ఉంది కనుక మీరు చెప్పిన దానికి ఆధారాలతో సహా తప్పు అని చెప్పేసి విద్యుత్ ఛార్జీల మీద మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేస్తున్నటువంటి ఈ ధర్నాలకు ప్రజలు ఎవరే కానీ విశ్వసించడం లేదని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద కానీ, పూర్తి ప్రభుత్వం మీద కానీ మీరు ఏ ఆరోపణలు చేసేదానికి నైతికత అనేది మీకు లేదు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. 35,000 కోట్ల నుంచి 38,000 కోట్లు భారం పడిందంటే మీ పరిపాలన మూలంగానే అని చెప్పేసి మరొకసారి నేను స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో కరెంటు బిల్లులు పెంచకుండా చర్యలు తీసుకోవడానికి కోసం మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏదైనా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజలకు అనుకూలంగానే ఉంటాం. ప్రజల యొక్క సౌలభ్యం కోసమే పరిపాలన ఉంటుంది, ప్రజల యొక్క భద్రత కోసమే పరిపాలన ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసమే పరిపాలన ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రజల పక్షాన ప్రజలకు వచ్చే విధంగా, ప్రజలకు మెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మా యొక్క ప్రభుత్వంలో మీరు స్వేచ్ఛగా మీ యొక్క గొంతును విప్పేదానికి కూడా మేము మీకు కల్పిస్తా ఉన్నాం. ఎందుకంటే మా యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్రలో మీరు ఎన్నో ఆంక్షలు పెట్టు జీవోలు తీసుకొని వచ్చి ఆయన యొక్క యువగలం పాదయాత్ర ఆటంకాలు కలిగించి పోలీసుల ద్వారా మీ యొక్క అనుచర వర్గం ద్వారా ఆయన ఇబ్బందులు అడుగడుగునా పెట్టినప్పటికీ ఆ అడుగడుగునా ఆయన ఇబ్బందులు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. కానీ మేము అలా చేయడం లేదు. మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తా ఉన్నాం. మీరు ఏదైనా మీరు చెప్తే దాన్ని మేము తప్పు చేసి ఉంటే కదా సరిదిద్దుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. మీ మాదిరి మేము మూర్ఖత్వంగా ప్రవర్తించము. మేము ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన మాత్రమే ఉంటుందని చెప్పేసి మరో పక్క మేము తెలియజేసుకుంటూ, మీ యొక్క ధర్నాలు అర్థం లేని ధర్నాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, మీకు ఇంకా అనుమానాలు ఉంటే అసెంబ్లీకి చర్చకు రావాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.